నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం మానేరులోకి భారీగా వచ్చి చేరిన వరద నీరు రెండవ రోజున పూజలందుకున్న గణనాథుడు ప్రత్యేక అలంకరణతో పూజలు చేసిన భక్తులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు అసలు నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ మార్వాడి గో బ్యాక్ డిమాండ్ కు పెరుగుతున్న మద్దతు రాజస్థాన్ గుజరాత్ వ్యాపారస్తులపై పెళ్లిబుకుతున్న ఆగ్రహం ఇక వార్తల్లోని వివరాలు గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కరీంనగర్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి ఆయా ప్రాంతాలలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి అక్కడక్కడ నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది నీటిని తరలించారు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తమై స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోనూ కలెక్టర్ పమేలా సత్పతి సెలవు ప్రకటించారు ఇప్పటికే కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో సెలవులు అమల్లో ఉన్నాయి గురువారం రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది స్కూల్ పిల్లలు ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటికి రావద్దని తెలిపారు అత్యవసర పరిస్థితులు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు వర్షాలు ఇలాగే కురిస్తే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇప్పటికైనా ఎగువ మానేరు మిడ్ మానేరు జలాశయాలు నిండుకుండలా మారి ఉప్పొంగుతున్నాయి కాగా ఎగువ మానేరు నుండి మిడ్ మానేరుకు ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి లోయర్ మానేరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు లోయర్ మానేరు ప్రాజెక్టులోకి 71,658 క్యూసెక్కుల వరద చేరింది ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 920 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 907.75 అడుగుల నీరు వచ్చి చేరుతోంది పూర్తి స్థాయి నీటి నిల్వ 28 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.762 టీఎంసీలు నిల్వ ఉంది మిడ్ మానేరు గేట్ల ద్వారా 45,000 క్యూసెక్కులు మోయతుమ్మెద వాగు ద్వారా 26,658 క్యూసెక్ల వరద నీరు ఎల్ఎండోలోకి వచ్చి చేరింది మిషన్ భగీరథ అవసరాల కోసం అవుట్ ఫ్లోర్ 260 క్యూసెక్కులుగా ఉంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి బొమ్మలకుంట చెరువు గండి పడడంతో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆర్డీఓ మహేందర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు ప్రతి వర్షాకాలంలో చెరువు కట్ట తెగి ఇబ్బంది అవుతుందని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు రైతులు కలెక్టర్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు
వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. అలాగే మత్తడి పోస్తున్న నల్ల చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. నగరంలోని రామ్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్నగర్ ఫార్మసీని నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలుకుతూ శాలువాలతో సత్కరించారు. అనంతరం కరీంనగర్లోని వాల్మీకి నగర్లో గల మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నివాసంలో ఎమ్మెల్యేను గంగుల కమలాకర్ పరామర్శించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు వీధుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరాయి. ఆయా కాలనీలలో వెరైటీ వినాయకులతో పాటు భారీ విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం నిత్య పూజలతో స్వామిని కొలుస్తున్నారు. కాలనీ వాసులంతా కలిసి పండగ వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లో గల సూర్యానగర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సూర్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి కాలనీ భక్తులు వైభవంగా పూజలు నిర్వహించారు. పండితులు ప్రవీణ్ కుమార్ నిర్వాహకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొల్పుల మోహన్, ఉపాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి, బంగటప్పు రాజమౌళి, ఆర్థిక కార్యదర్శులు శనిగరం నర్సయ్య, మరియాల కళ్యాణ్, కార్యవర్గ సభ్యులు కోట రమణారెడ్డి, విరిచాల రవీందర్, జాపా శేఖర్ రెడ్డి, కిషన్, నారెడ్డి నరసింహారెడ్డి, గుర్రం నర్సాగౌడ్, ప్రవీణ్ రెడ్డి, జిల్లా రమేష్, టి రాజేందర్ రెడ్డి, దూస రవీణ్, చెక్కబండి తిరుపతి రెడ్డి, గోపి చంద్రశేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగ్యనగర్లో ఘనంగా నిర్వహించారు. పీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ దంపతులు బాల విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నంలు తొలగించే గణనాథుడు లోకంలో ప్రథమ పూజలు అందుకుంటాడని దొగ్గలి శ్రీధర్ అన్నారు. లోక రక్షకుడు, చిన్నారి పిల్లలకు ఆది దేవ గురువు వినాయకుడని చెప్పారు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేశుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాల విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో పలు గణనాథుల వద్ద కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. విస్తృతంగా నగరంలో పర్యటించి గణపతి మండపాలను సందర్శించి పూజలు చేశారు. నగరంలో ప్రకాష్గంజ్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్డు, కాపువాడతో పాటు పలు వినాయక మండపాలను రాజేందర్ రావు సందర్శించారు. వినాయక మండప కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. గణనాథుని ఆశీస్సులతో కరీంనగర్ ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని రాజేందర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చల్లగా చూడాలన్నారు. అనంతరం రామ్నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మసీని కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రారంభించారు. ఫార్మసీ నిర్వాహకులు పూల బొకేను అందించి ఘన స్వాగతం పలికారు. యువత సొంత కాళ్లపైన నిలబడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మదా నర్సన్న, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, వినాయక మండప నిర్వాహకులు పాల్గొన్నారు. ఆనాటి విద్యుత్ అమరవీరుల ఫలితమే ప్రజలకు ఉచిత విద్యుత్ అని జిల్లా సిపిఐ సిపిఎం కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. బషీర్బాగ్ విద్యుత్ పోరాటం జరిగి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపానికి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని 3 భాగాలుగా విభజించి ప్రైవేటు రంగానికి అప్పగించాలని కుట్ర చేశారని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ చేస్తున్న పోరాటంలో పలువురు అసువులు బాసారని తెలిపారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్ష పార్టీలు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి శాంతియుతంగా నిరసన తెలపడానికి బషీర్బాగ్ నుండి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో ఆనాటి సీఎం చంద్రబాబు పైశాచికంగా పోలీసులతో నిరసనకారులపైన దాడి చేయించారని ఆరోపించారు. ఆనాడు జరిపిన కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలు మృతి చెందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యమ అమరవీరులకు ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పునరంకితమైన ప్రతిజ్ఞ చేస్తూ ఆనాడు జరిగినటువంటి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ భారాలు తగ్గించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి 9 వామపక్ష పార్టీలు బషీర్బాగ్ గుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వారిపైన ఆనాటి ముఖ్యమంత్రి పోలీసుల చేత పైశాచికంగా, పాశవికంగా కాల్పులు జరపడంతో 3 వీరులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో ముందుకు పోతామని ప్రతిజ్ఞ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2020 విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం మూలంగా స్మార్ట్ మీటర్లు, మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టం రద్దయ్యేంత వరకు కూడా అమరవీరుల స్ఫూర్తితో రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాల తలొగ్గి రాష్ట్రంలో విద్యుత్ సంస్థను 3 భాగాలుగా విభజించి ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేయడం జరిగింది. దాంతోపాటు విపరీతమైన ఛార్జీలను పెంచి ప్రజలపైన పెను భారం మోపే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేయడం జరిగింది. అందులో భాగంగా దీక్ష చేస్తున్నటువంటి వామపక్షాలు ప్రజలపైన గుర్రాలతో తొక్కిస్తూ ఆ రోజు దరిద్రంగా తను బిహేవ్ చేయడం జరిగింది.
అందులో భాగంగా వాటన్నిటిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రోజు బాష్పవాయు మూలాలను ప్రయోగిస్తూ తూటాలకు 3 ఆ రోజు బలి కావడం జరిగింది. ఆ అమరులను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. మానవాళికి మార్గాన్ని చూపిన మహనీయుడు ప్రవక్త అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసఫ్ అన్నారు. సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంలో నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అధ్యక్షతన మిలాదున్నబీ సందర్భంగా 1,25,000 సార్లు దరూర్ షరీఫ్ పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై పఠనం చేశారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ప్రవక్త ప్రస్తుత గల్ఫ్ దేశాల ప్రతికూల పరిస్థితుల్లో జన్మించారని సున్నీ మర్కజ్ మిలాద్ కమిటీ ప్రతినిధులు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ మౌలానా ఖయ్యూం జియాయి అన్నారు. ఆయన జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, ఎంఐఎం నగర కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తీవ్రతరమవుతోంది. బట్టల షాపులు, స్వీట్ హౌసెస్, ఐస్ క్రీం పార్లర్లు, హార్డ్వేర్ షాపులు ఇలా ఒక్కటేంటి గుండుపిన్ను నుంచి గుణపం వరకు ప్రతి వ్యాపారంలోనూ మార్వాడీలదే పైచేయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొంతకాలంగా తమపై వారు చేస్తున్న ఆజమాయిషీని స్థానిక వ్యాపారులు తట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం రావడంతో వారిపై అసంతృప్తితో రగిలిపోతున్న వ్యాపారులు తమ మద్దతు తెలిపారు. కరీంనగర్లో 10 షాపులు పెట్టుకొని అగ్రిమెంట్కు విరుద్ధంగా ఈరోజు చీప్ క్వాలిటీ వస్తువులు అమ్ముతూ మాకు ఒక 15 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కరీంనగర్కి ఎంటర్ అయ్యి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో చేపట్టిన బంద్ పిలుపునకి విశేష స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున వ్యాపారాలు తమ బిజినెస్లను స్వచ్ఛందంగా బంద్ చేసి తమ మద్దతు తెలిపారు. మార్వాడీలపై అసంతృప్తితో ఇన్ని రోజులు రగిలిపోతున్న స్థానిక వ్యాపారులు ముందుకు రావడంతో నగరంలో ఉద్యమం ఊపందుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక వ్యాపారులు నీతి నిజాయితీతో చాలా తక్కువ లాభానికే వ్యాపారం చేస్తుండగా మార్వాడీలు మాత్రం లాభాపేక్ష లక్ష్యంగా బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వ్యాపారం వరకు ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి బతకడానికి వచ్చిన వారు ఇక్కడి వ్యాపారులపై ఆజమాయిషీ చెలాయించడం పట్ల స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజస్థాన్ నుండి కరీంనగర్కు బ్రతుకుదెరువు నిమిత్తం వచ్చినటువంటి హోల్సేల్ సెల్ వ్యాపారులు ఈరోజు అన్నపూర్ణ కాంప్లెక్స్ అడ్డా కేంద్రంగా గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చిరు వ్యాపారస్తులు చేసుకుంటున్నటువంటి కరీంనగర్కి చెందిన వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు హోల్సేల్ వ్యాపారం ఒక దిక్కు చేసుకుంటూ రిటైల్ వ్యాపారం కూడా చేసుకుంటూ రిటైల్ వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కూడా అగ్రిమెంటు ఒప్పందం చేసుకున్నారు. హోల్సేల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారమే చేసుకోవాలి, రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకోవాలి. దానికి ఆ అగ్రిమెంట్కు విరుద్ధంగా ఈరోజు రాజస్థాన్ నుండి వచ్చినటువంటి 10-15 మంది వ్యాపారులు ఇక్కడ నివసిస్తున్న 300 మంది టెక్నీషియన్స్ కానీ మొబైల్ కార్మికుల పొట్టగొట్టే విధంగా ఈరోజు రిటైల్ షాపు కూడా మేమే రిటైల్గా ఇస్తామని చెప్పి ఈరోజు ఈ 300 మంది కుటుంబాలు రోడ్డున పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు నిజాయితీగా బిజినెస్లు చేసుకోకుండా తమపైనే ఆధిపత్యం చెలాయించడం పట్ల స్థానిక వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ప్రారంభం కావడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో ఇప్పుడు రగులుకున్నప్పటికీ కరీంనగర్లో గతంలోనే ప్రారంభమైంది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకి చెందిన మార్వాడీలు సెల్ ఫోన్ సర్వీసుల పేరుతో తమ పొట్టగొడుతున్నారంటూ గతంలో నగర పోలీసులకి ఫిర్యాదు చేశారు. సాధారణంగా హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టకూడదనే నిబంధన ఉంది.
కానీ కొందరు వ్యాపారులు హోల్సేల్ వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపారం కూడా చేస్తూ తమ కుటుంబాల్ని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం హోల్సేల్ వ్యాపారం చేస్తామని వచ్చిన రాజస్థానికులు ఇప్పుడు ప్రస్తుతం హోల్సేల్తో పాటు రిటైల్ కూడా వ్యవస్థ చేస్తూ తక్కువ చీప్ క్వాలిటీ వస్తువులు అమ్ముతూ మమ్మల్ని మొత్తం కంప్లీట్గా మా రిటైల్ వ్యవస్థను మొత్తం దెబ్బతీసేలా మా 300 మంది కుటుంబాల వ్యవస్థ దెబ్బతీసేలా మా 300 జీవితాలు ఎక్కడికి ఎలా ఆగమవుతాయో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు మేము ఎంతవరకు అంటే మేము ఏదైనా చేస్తాం, మేము రిటైల్ చేస్తాం, హోల్సేల్ చేస్తాం, మేమే 10 మందిని ఈ కరీంనగర్ వెళ్తామని బెదిరిస్తున్నారు. రాజస్థాన్ నుండి హోల్సేల్ వ్యాపారం చేస్తామని కరీంనగర్కు చెందిన కరీంనగర్లో 10 షాపులు పెట్టుకొని రిటైల్ కూడా చేస్తూ మా 300 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోరు, మేము రిటైల్ చేస్తాం, హోల్సేల్ చేస్తామని హెచ్చరిస్తూ రాజస్థాన్ వ్యాపారులు చేస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి మేము ఇదే ఫీల్డ్ ఉన్నాం. మాకు ఒక 15 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కరీంనగర్కి ఎంటర్ అయ్యి వాళ్ళు హోల్సేల్ చేస్తామని మాకు 2019లో ఒక అగ్రిమెంట్ రాదు. ఏంటిదంటే మేము హోల్సేల్ చేస్తాం, మీరు రిటైల్ చేసుకోండి, ఇలా మేము ఇద్దరం కలిసి నడుద్దామని వస్తే మేము అంగీకరించి వాళ్ళని ఎంట్రీ చేసి కరీంనగర్లకి వాళ్ళకి అన్ని పరంగా మేము వాళ్ళ దగ్గరనే మేము పర్చేజ్ చేసి వాళ్ళని డెవలప్ చేసినాం. అది చారిపోక వాళ్ళు మాది ఇస్తాం రిటైల్ ఇస్తాం వాళ్ళే చేయడానికి పూనుకొని 2019 నుంచి వెళ్ళి 2025 వరకు ఇప్పటివరకు మేము చెప్పినా హెచ్చరించినా మా యూనియన్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వాళ్ళు అదే పరంగా రిటైల్ చేస్తున్నారు. ఇవాళ మేము కఠినంగా మాట్లాడడంతో మాకే రివర్స్ అయ్యి మేము చేస్తాము, మీ యూనియన్ మాకు సంబంధం లేదు, మీ యూనియన్ అవసరం లేదు అని మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. దీని గురించి పోరాటం చేస్తున్నాము. ఇదిలా ఉంటే స్థానికులు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వేలాది రూపాయల పన్నులు చెల్లిస్తుండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నకిలీ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. లోకల్ వ్యాపారులు 100 రూపాయలకి విక్రయించే వస్తువుల్ని మార్వాడీలు 60-70 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారనే చెబుతున్నారు. వినియోగదారులు మార్వాడీలు తక్కువ ధరలకి ఇస్తున్నారని వారి వద్ద వస్తువులు కొనుగోలు చేస్తున్నారే తప్ప దాంతో జరిగే నష్టం ఏంటో తెలుసుకోవడం లేదంటున్నారు. మార్వాడీలు వ్యాపారం విక్రయించే ఏ వస్తువును కూడా బిల్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించే పన్ను విషయంలోనూ చేతివాటం చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఇక్కడి వ్యాపారులు అద్దెలు చెల్లించలేక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక అవస్థలు పడుతున్నామని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మన రాష్ట్రం, మన వ్యాపారం, మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు బంధు పిలుపును ఇవ్వడం జరిగింది. దానికి మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన బతుకుదెరువు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు అక్రమంగా సంపాదించే వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా కిరాయిలు కడతారు, పెద్ద మొత్తంలో కూడా అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తుండ్రు. ఇక్కడ మా వ్యాపారస్తులు వాళ్ళు కనీస కిరాయి కట్టి ఇంటికాడ ఖర్చులు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ పిల్లలకు చదువుకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్ట్రికల్ శానిటరీ అసోసియేషన్ తరపు నుండి ఈరోజు మేము స్వచ్ఛందంగా పిలుచుకున్నాం. నకిలీ వ్యాపారం గురించి మేము అందరం ఐకమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నినాదంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం. ఇలాంటి ఇచ్చి అందరం మేము జీఎస్టీ కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈరోజు మేము నష్టపోతున్నాం. మేము కనీసం మా యొక్క కిరాయి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, పిల్లలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా మీ యొక్క నకిలీ వ్యాపారంతో మేము అందరం నష్టపోతున్నాం. కనుక ఇలాంటి నకిలీ వ్యాపారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పిస్తా గ్రూప్ పెద్దపల్లి ఎలక్ట్రికల్ శానిటరీ అసోసియేషన్ ట్రేడ్ అసోసియేషన్ తరపు నుండి మేము ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చాలా పెద్దది. ఈ గ్రానైట్ కంపెనీల ద్వారా ఏటా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారంలోనూ మార్వాడీలదే పైచేయి కావడం గమనార్హం. దీంతో స్థానిక వ్యాపారులు తమ కంపెనీలు ఎవరికైనా లీజ్ ఇవ్వాలి, లేదంటే మార్వాడీలకి విక్రయించాలనే పరిస్థితి నెలకొందని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఉద్యమంపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వ్యాపారులు కూడా తీరు మార్చుకుని స్థానికులతో కలిసిమెలిసి ఉండడం ముఖ్యం. అదే ఇరు వర్గాలకి శ్రేయస్కరం. త్వరలోనే ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
తన భూమిని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేయాలని చూసిన ప్రధాన నిందితుడిపైన చర్యలు తీసుకోవాలంటూ ఓ బాధితుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు. ఇప్పటికే ఈ కేసులో 3 అరెస్టు చేశారని, కానీ ప్రధాన నిందితుడైన దుడ్డెల శ్రీధర్ను అరెస్టు చేయాలని బాధితుడు బచ్చురాజు డిమాండ్ చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 3 నిందితులు కొండూరి శ్రీనివాస్, వర్షిత్ కుమార్, జగదీష్ ఠాకూర్లను మాత్రమే అరెస్టు చేశారని వాపోయాడు. ప్రధాన నిందితుడు ఏటూగా ఉన్న దుడ్డెల శ్రీధర్ను ఎప్పుడు అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించాడు. ప్రధాన నిందితుడితో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు. తన స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కుట్ర చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి తన భూమిని తనకు తిరిగి ఇప్పించాలని బాధితుడు మొరపెట్టుకున్నాడు. నా పేరు బత్సరాజు, నేను లక్ష్మీనగర్ నివాసిని. నాకు కరీంనగర్లోని లొకేషన్ రాఘవేంద్ర నగర్ లోపల సర్వే నెంబర్ 449లో 300 గజాల చదరపు గజాల ఖాళీ విస్తీర్ణం ఉన్నది. అది నేను 9వ నెల 2009లో కొన్నాను. గుడిసె మల్లీశ్వరి, గుడిసె విజయలక్ష్మి వాళ్ళ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాను. అప్పటి నుంచి అది నా ఆధీనంలో ఉన్నది. నేను దాన్ని రెంట్ కూడా ఇచ్చాను. కాంపౌండ్ వాల్ నిర్మించుకొని గేట్ పెట్టి రెంట్కి ఇచ్చాను. ఈ క్రమంలో నేను LRS కూడా కట్టాను దాని మీద. ఈ క్రమంలో అది 2024 వినాయక చవితి ఇదే సీజన్లో 9వ నెలలో దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు అంతా తీసేసి ఇల్లు కట్టుకుంటామని నేను దాన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసి పెట్టుకున్నాక తర్వాత పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. ఈ లోపల మాకు వాళ్ళు మన దుడ్డెల శ్రీధర్ అనే వ్యక్తి డూప్లికేట్ కాగితాలు తయారు చేసి మన కొండూరు శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ పేరు మీద, కొండూరు పద్మ పేరు మీద 180 గజాలకు దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అది నా జాగా అని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు. కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారు శ్రీనివాస్ నగర్ రోడ్డు పక్కన ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బైక్తో సహా పడిపోయి మరణించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు కరీంనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కరీంనగర్కు చెందిన రెస్క్యూ ఆపరేషన్ చేసే ఆసిరి సుమన్కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లిన సుమన్ రోప్ల సహాయంతో బావిలోకి దిగి ఒక మంచానికి తాళ్లను కట్టి మృతదేహంతో పాటు బైక్ను బయటకు తీసుకువచ్చాడు. సాహసోపేతమైన బావిలోకి దిగిన రిస్క్ ఆపరేషన్ చేసిన సుమన్ను పోలీసులు కరీంనగర్ ఫైర్ సిబ్బంది అభినందించారు. మృతుడు మానకొండూరు మండలం లింగాపూర్కు చెందిన గాలిపల్లి ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో మానకొండూరు పోలీసులు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఆర్యవేశ్య కుటుంబాలు జగిత్యాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల శుద్ధ పంచమి రోజున అమ్మవారికి ఆలయానికి వెళ్లి ఓడిబియ్యం సమర్పిస్తుంటారు. జగిత్యాలలోని అష్టలక్ష్మి అమ్మవారి గుడిలో ఓడిబియ్యం సమర్పించే సమయంలో ఒక తాబేలు అమ్మవారి స్వరూపంగా వచ్చి ఓడిబియ్యానికి సంబంధించిన ప్రతి దానిని తాకి వెళ్లింది. ఇది అమ్మవారి కృప కటాక్షాలేనని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇది గోపాలరావుపేట ఆర్యవేశ్య సంఘం శుభసూచకంగా భావిస్తోంది. లోయేరు మానేరు జలాశయం గేట్లను శుక్రవారం ఉదయం ఎత్తే అవకాశం ఉందని ఈఎన్సీ మధుసూదన్ రావు తెలిపారు. మానేరు రిజర్వాయర్ను ఆయన సందర్శించి ఎల్ఎండీకి ఇన్ఫ్లోను పరిశీలించారు. మిడ్ మానేరు గేట్లు ఎత్తడం ద్వారా ఎల్ఎండీకి 45,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని, 9 వాగు నుండి 12,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని చెప్పారు.
మొత్తంగా ప్రస్తుతం 57,000 క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి వస్తుందని స్పష్టం చేశారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య ఎల్ఎండీ స్పిల్ వే గేట్లు ఎత్తే అవకాశం ఉందని వెల్లడించారు. ఇన్ఫ్లో తగ్గితే శుక్రవారం సాయంత్రం లేదంటే శనివారం ఉదయం వరకు గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. ముందస్తుగా ఎల్ఎండీ దిగువ ప్రాంతాన మానేరు వాగు పరిధిలోని ప్రజలను, రైతులను, పశువుల కాపర్లను అప్రమత్తం చేసేందుకు అధికారికంగా నీటి విడుదల ప్రకటన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ మధుసూదన్ రావుతో పాటు ఏసీ రమేష్, డీఈఈ శ్రీనివాస్, ఏఈ వంశీ, ఏఈఈ గీతిక పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటను పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సర్వాయి పాపన్న గుట్టపై సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిర్మించనున్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తో పాటు సీనియర్ జర్నలిస్టు పొన్నం రవిచంద్ర, గౌడ సంఘం నాయకులతో కలిసి సర్వాయిపేటలో విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్వాయి పాపన్న గుట్టలను సర్వాంగ సుందరంగా ఆధునీకరించాలని అధికారులను సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న 3.5 శతాబ్దాల క్రితమే ప్రకృతి ఒడిలో మహత్తర సామ్రాజ్యాన్ని నిర్మించారని గుర్తు చేశారు. గుట్టలను ఉత్తర తెలంగాణకు పర్యాటక శోభ తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్కడ నిర్మిస్తున్న మెట్ల మార్గం వెంబడి రైలింగ్ ఫినిషింగ్ కాకుండా పర్యాటకులకు మరింత ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా సైడ్ వాల్ నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం తరపున రాజీ లేని విధంగా అన్ని రకాల నిధులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేయూతను అందిస్తున్నారని పేర్కొన్నారు. అతి త్వరలోనే విగ్రహ ఏర్పాటుతో పాటు దాని చుట్టూ పర్యాటక కేంద్రాన్ని సైతం పూర్తిగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, సీనియర్ జర్నలిస్టు పొన్నం రవిచంద్ర, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.